లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం అంటే ఏమిటో తెలిపే 5వ విషయము. మొదట యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతియు పాపం అని చెప్పి దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. దుర్నీతి అనగా దేవుని ధర్మాన్ని తప్పడము. నీతి కాని ప్రతి విషయం కూడా దుర్నీతియే. దేవుని యొక్క న్యాయాన్ని అన్యాయంగా మార్చడం కూడా దుర్నీతిగానే వివరించబడుతుంది. అదేవిధంగా సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి అంటే ఏంటి? అర్థం అంటే ఈ లోకం దృష్టిలో పెద్ద పెద్ద పాపాలు మాత్రమే నేరాలుగా పరిగణించబడతాయి. ఉదాహరణకు నరహత్య, దొంగతనము, వ్యభిచారము, అదేవిధంగా మోసము, మానభంగాలు, ఇవన్నీ కూడా ఈ లోకంలో పెద్ద పాపాలుగా వాటికి శిక్షలు అనేవి పరిగణించబడతాయి. శిక్షలు అనేవి అమలు చేయబడతాయి. అదే విధముగా దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని దృష్టిలో లోకం దృష్టిలో అలా ఉంటే దేవుని దృష్టిలో కూడా చిన్న పాపం పెద్ద పాపం అనే తేడా లేదు. అబద్ధం ఆడినా పాపమే, బూతు మాటలాడినా పాపమే, చెడు చెప్పినా పాపమే, పెద్ద పెద్ద పాపాలు చేసినా కూడా పాపమే అని దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి సకల దుర్నీతియు పాపమే. చూడండి, ఉదాహరణకు నాగుపాము, చిన్న నాగుపాము ఘాటు వేసిన, పెద్ద నాగుపాము ఘాటు వేసిన విషం వెంటనే బుర్రకెక్కుతుంది. వెంటనే నరాల్లో పడి వేగంగా పాకి ఆ మనిషిని చంపటానికి అది ఎంతగానో వేగంగా విస్తరిస్తుంది. చిన్న పాము అయినా పెద్ద పాము అయినా విషం మాత్రం వేగంగానే ముందుకు వెళ్తుంది. అదే విధముగా దేవుని యొక్క వాక్యం కూడా చెబుతూ ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి చిన్న పాపం అని తేడా లేదు, పెద్ద పాపం అని తేడా లేదు. సకల దుర్నీతియు పాపమని దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు సకల దుర్నీతియు పాపమే గనుక ఏ యొక్క సులువుగా చిక్కులు పెట్టు చిన్న చిన్న పాపాలైనా పెద్ద పెద్ద పాపాలైనా నీవు చేయకుండా జాగ్రత్త పడితే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఈ కొద్ది మాటలు మన వినికుడిలో దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.